నమస్కారం. నమస్కార్ బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? కలమడు. కలమాడగా. మీ వయసు ఎంత అమ్మా? 15. ఏం చదువుతున్నావు? 9th. 9th క్లాసా? ఏ సమస్యతో వచ్చినావు ఇక్కడికి? నడుము నొప్పి. నడునొప్పి అంటే ఎట్లా వచ్చింది నీకు నడునొప్పి చిన్న వయసులో? స్కూల్లో ఆట ఆడంగా పడ్డా. ఎట్లా? కాలు స్కిడ్ అయిందా? స్కిడ్ అయి పోయి మొత్తం నడుము L4 L5 దగ్గర గ్యాప్ వచ్చింది. ఆహా. ఎన్ని రోజుల క్రితం అది? 5 days అయింది. కాదు, ఇది దెబ్బ తగిలింత నెల అవుతుంది. నెల అవుతుందా? ఆ నెల రోజులు హాస్పిటల్ చూపించారా? ఎక్కడెక్కడ చూపించారమ్మా? మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల 3 దగ్గర తిరిగారు. మరి ఎందుకు ఇట్లా తగ్గలేదు? ఇంత పిల్లాడు రోజు రోజుకు ఎస్ ఆకారంగా అయిపోయాడు. ఆపరేషన్ చేస్తాను. అప్పుడు చెప్తాను, ఇది చిన్న పిల్లాడు. మరి ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారు? నాగపేట ఆశ్రమం. పిల్లలు ఎవరు? నారాయణ వాళ్ళ కొడుకు ఇదే వయసు. ఆ పిల్లాడికి కూడా ఇదే L4 L5 S1 వచ్చింది. వాళ్ళ డ్రెస్ ఇచ్చారా? మరి వీడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులకు. మరి బాబా ఇప్పుడు ఎట్లుందమ్మా? తగ్గిందా? నువ్వు రాంగ్ ఎట్లుండే నీ పరిస్థితి? వరంగా నొప్పి నడరాకుంటుండే. వీళ్ళు పట్టుకొచ్చారు కదా ఇద్దరు కలిసి. ఇప్పుడు మరి నీకు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగింది? 5 రోజులా? 5 రోజులలో ఆ మేడం వాళ్ళు ఏమేం చేసింది? కప్స్, మ్యాగ్నెట్స్, తర్వాత ఇవన్నీ. పొద్దున నేనేం చేసేది? అది కైరోప్రాక్టిక్ అంటారు దాన్ని పాలగా థెరపీ అంటాం మా సంస్కృతిలో. కలేరిపట్టని మలయాళం మాట్లాడు. యాక్చువల్లీ ఇది కలేరిపట్టని విధానం. దాన్ని ఇక్కడ స్పెషల్గా యూజ్ చేస్తున్నాం. ఈవెన్ కేరళ కూడా దాన్ని యూజ్ చేయట్లేదు. ఇక్కడ మేము అక్కడ నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ దాన్నే స్టార్టింగ్ నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నీకు ఆ పొద్దున చేసేది కాళ్ళతో చేసే మసాజ్ ఏంటంటే అది దాంతో నువ్వు ఎస్ ఆకారంగా ఉన్నోడు ఎట్లయినా సీదైనా నడతా చూడు. ఇంతకుముందు నువ్వు తీసిన వీడియో ఉందా? వచ్చేటప్పుడు వీడియో తీసారా? ఫోటో తీసారా? వీడియో కూడా తీసారు. వీడియో తీసారా? నడిచి వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు తగ్గిపోయిందా? తగ్గిందా? నిద్ర పడుతుందా మంచిగా? ఏడిసావు, వర్రావు, లొల్లి చేసావు, గొడవ చేసావు, సతాయించి చేసావు. ఇప్పుడు హ్యాపీగా. మరి ఎగ్జామ్స్ రాస్తావా? ఎగ్జామ్స్ రాయడానికి పెడుతున్నావు. ఓకే, రాస్తా. గాడ్ బ్లెస్ యూ. నువ్వు మంచిగా అయినందుకు సంతోషం. దేవుడిని దీవించగాక. మళ్ళీ అట్లాంటి పనులు ఎక్కువ చేయకు. ఏంటి ఆటలు క్రీడలు కొన్ని రోజులు పంపేసి ఆ తర్వాత ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఆడుకుంటూ కానీ. ఓకే, అప్పటిదాకా స్పోర్ట్స్కి పోతున్నాను. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ.